హాయ్ మధు. హలో. హాయ్ హలో. మధు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే చాలామంది భార్యలు భర్తలని హత్య చేస్తున్నారనే న్యూస్ మనం చాలా చూస్తున్నాం. అసలు ఎందుకు అట్లా జరుగుతుంది? ఏం జరుగుతుంది సమాజంలో? భర్తను చంపుకునే అంత కక్ష ఏముంటుంది భార్యలకి? అసలు దాని మీద నీ వివరణ ఏంది? కానీ నీ నోటి నుంచి ఒప్పుకున్న చూసినావా, భార్యలు భర్తలు చంపుతారని? ఒక ఆడపిల్ల అయినా ఇప్పుడు మాట్లాడుకోవాలి, ఎందుకంటే మాట్లాడుకోవాల్సిన సందర్భం ఏర్పడింది. అవును. ఎందుకంటే ఇంత ముందుకు భర్తలు భార్యల్ని కొట్టి చంపేది, అవును, వేధించి చంపేది, అనుమానంతో కావచ్చు, తర్వాత ఆ వరకట్నం కోసం కావచ్చు, ఇంకా వేరే మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నందుకు కావచ్చు. అవును. చరిత్రలో ఇంతవరకు భర్తలు భార్యలను చంపారు. కానీ 2025కి ఏమైందో ఏమో పాడు, కానీ 2025 మొత్తం భార్యలు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు భర్తలను. ఇది 2025 మొగోళ్లకు భర్తలకు పడతలేదు అనుకుంటా. వరుస సంఘటనలు ఒకటి మర్చిపోయే లోపే ఇంకొకటి వస్తుంది. సెన్సేషన్. ఎక్కడ భర్తను చంపి డ్రమ్ముల్లో గుక్కిన తర్వాత హనీమూన్ మర్డర్ నుంచి మళ్ళగాక నిన్న తెలంగాణలో గద్వాల్ జిల్లాలో భర్త పెళ్ళయిన నెలకే భర్తను సుపారిచ్చి మరీ చంపించింది. ఇట్లా తయారవుతున్నారు ఆడోళ్ళు. వెనకట అమ్మ నాన్న పెద్ద చేసేంత వరకే, పెళ్ళి అయ్యేంత వరకే తోడుంటారు. పిల్లలు ముసలోళ్ళు అయిన తర్వాత వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అమ్మ నాన్న మళ్ళా ముసలోళ్ళు అయినా ఇంకెప్పుడైనా కూడా భర్త భార్యకు తోడు, భార్య భర్తకు తోడు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరే ఒకరికొకరు పానాలు తీసుకునే కాడికి శత్రువులుగా అయిపోతున్నారు. అవును. ఈ వ్యవస్థ గురించి ఎట్లా అంటే యువతలోడు ఎవడన్నా అమ్మో పెళ్లి అంటే భయపడ్డట్టు అయిపోయింది. ఎందుకంటే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో. అవును. ఎవరిని పెళ్లి చేసుకుంటే ఎప్పుడు చస్తాము? ఇన్ని రోజులు పోతుంటే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతామని భయపడేది, లేకపోతే ఇంకా వేరే వేరే ప్రమాదాలు వచ్చి ఇట్లా భయపడేది. కరెంటు ముట్టుకుంటే షాక్ కొడుతుంది, ఇట్లా చచ్చిపోతామా అని చెప్పేసి కొన్ని జాగ్రత్తలు పాటించేది, అటువైపు వెళ్ళకుండా ఉండేది. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకుంటే చస్తాం అనే కాడికి వచ్చింది. చస్తాము అంటే అసలు ఇప్పుడు మీరు చెప్పిన గద్వాల్ది అసలు ఏం జరిగింది? ఎందుకు చంపింది ఆమె? నెల లోపలనే చంపే అవసరం ఏమొచ్చింది? అసలు ఎందుకు చంపింది? అయితే ఇక్కడ దీనికి ప్రధానమైన భూమిక పోషిస్తున్నది వాళ్ళ తల్లిదండ్రులు. 100% ఇది మాట్లాడుకోవాలి. ఇది మాట్లాడుకోకపోతే చాలా మంది ఇంకా ఇటువంటి సంఘటనలు జరుగుతాయి. ఇక్కడ ఫస్ట్ ఇత్తోటి పెడిచి చెట్టోటి కాదు. అవును. ఇత్తు ఏది పెడితే చెట్టు అదేం వస్తుంది. ముంగటి నాగలు ఎట్లా పోతే వెనుక నాగలు అట్లనే వస్తుంది. కాబట్టి ముంగటి నాగలు మనం సరియాలి ఫస్ట్. ఈ తల్లిదండ్రులకు చెప్పాలి ముందుగా. ఇప్పుడు ఈ సంఘటనలో వీళ్ళమ్మ ఈమె చంపేసిన ఆమె పేరు, ఇదంతా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించింది చూసినావా, వాళ్ళ భార్య పేరు ఐశ్వర్య, వీళ్ళ అమ్మ పేరు సుజాత. వీళ్ళమ్మ ఒక బ్యాంకులో స్వీపర్, ఒక బ్యాంకులో ఊడ్చిన ఆమె. ఈ ఊడ్చిన ఆమె బ్యాంకు మేనేజర్ తోనే ఎఫ్ఐఆర్. బ్యాంకు మేనేజర్ మారుతి రామంటంతో వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఊకుంటాడా, ఇంట్లోకి వచ్చిపోతుండేది. ఇంట్లోకి వచ్చి వ్యవహారాలను కొనసాగిస్తున్నప్పుడు ఆ కండ్లు కాస్త బిడ్డ మీద పడ్డాయి, బిడ్డ ఐశ్వర్య మీద పడ్డాయి. ఇక అటు తల్లిని ఇటు పిల్లను ఇద్దరిని వరుస పెడుతున్నాడు. ఇటు తల్లిని ఇటు పిల్లని ఇద్దరిని చూడు ఎంత నీచం. ఒక తల్లి ఒక పరాయి పురుషుని ఇంట్లోకి తీసుకొచ్చుడేంది, ఒక తల్లి ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడేంది, అదే ఎఫ్ఐఆర్ ఉన్నోనికి బిడ్డ కూడా ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు ఏంది. ఎంత నీచం, ఎంత గలీజ్ మాట్లాడుకోవడానికి కూడా. ఎటు పోతుంది సమాజం? తల్లికి లేకపోయే, పిల్లకు లేకపోయే, ఇక ఎవరు మార్చాలి వీళ్ళను? సో మొత్తం ఈయన అట్లా ఇద్దరు ఆమెతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. ఇక బీటెక్ పెళ్లి చేయాలన్నా మరి పెళ్లి సంబంధం చూసిరు. ఫిబ్రవరి నెలలో ఆ టైంలో పెళ్లి సంబంధం చూసిరు. ఈ మారుతున్నావు అంటోనికి పెళ్లి అయింది, కానీ పిల్లలు లేరు. ఈడేమో వీళ్ళిద్దరితో ఎఫ్ఐఆర్ పెట్టుకునే. ఇక పిల్లకు ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయింది. ఇక వాడు ఊకుంటాడా అని పానం ఊకుంటుందా? మన కళ్ళ ముంగట ఉన్నది ఇంకోని పెళ్లి చేసుకుంటుంటే ఊకోదు కదా. ఇక ఆమెకు మాయ మాటలు చెప్పి అటు చెప్పి ఇటు చెప్తే ఈమె ఫిబ్రవరిలో ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పారిపోయిందట, చెన్నైకి పారిపోయారు. చెన్నైకి పారిపోయిన తర్వాత మళ్ళీ ఆడు ఏమైందో ఏం పాడైందో మళ్ళీ చిన్నగా ఈ అబ్బాయికి, ఎవరు తేజేశ్వర్ ఇప్పుడు చనిపోయిన అబ్బాయి తేజేశ్వర్, ఈయన సర్వేయర్ గా పనిచేస్తున్నాడు, ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. ఈ తేజేశ్వర్ కి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత చిన్నగా మళ్ళీ ఫోన్ కలిపి మాటలు కలిపి లేదు మనం పెళ్లి చేసుకుందాం, మంచిగా ఉందాం, మా అవ్వతోని మా అయ్యతోని ఇబ్బందులు పడలేకని అట్లా చేసినా గానీ నువ్వంటే నాకు ప్రాణం ఇష్టం, నువ్వు నాకు గుండెకాయే అని చెప్పేసి ఇవన్నీ ముచ్చట్లు చెప్పేసరికి పాపం పిల్లగాని నమ్మిండు. ఇక ఏదైతే అయిపోయింది, పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటాం, మంచిగా ఉంటాం అని చెప్పేసి అబ్బాయి నమ్మి పుసుకున్న పెళ్లి చేసుకున్నాడు.
పెళ్లి మే 18 తారీఖు నాడు పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వారానికే గొడవ అంట. పెళ్లి చేసుకున్న వారానికే గొడవ. ఇంట్లో వీళ్ళు ఎవ్వరు వండినా తినకపోయేదంట. బయట నుంచి ఆర్డర్ పెట్టుకొని ఇంట్లో తినేది. ఇంటి పక్కనే గోడకాన్నే ఇవే మీటింగ్లు పెట్టేది పెళ్ళైన వారానికే. అట్లా చిన్న చిన్న గొడవ వచ్చిందంట. గొడవ వచ్చిన తర్వాత వేరే వేరే సుపారి గ్యాంగ్ డబ్బులు ఇచ్చి షిఫ్ట్ డీజర్లా ఈయన వేసుకొని పోయి, అయ్యా మాది కొంచెం భూమి కొలిచేది ఉంది, భూమి చేసేది ఉంది రా అని చెప్తే ఈయన పుచ్చుకున్న నమ్మిపోయిందట. నమ్మిపోతే ఎక్కడిది గద్వాల జిల్లా పట్టణంలోనే ఆయన చంపేసిరు. ఆయన చంపి నంద్యాల జిల్లాల గాలేరు నగరి ఈ కాలువల మృతదేహాన్ని వేసిరు. మృతదేహాన్ని వేసి ఇలా పని మీద నీళ్ళు ఉన్నారు. ఇక ఈమె ఏం తెలియనట్టు మొగడెట్టిపోయిందంటే ఏమి తెలియనట్టు ఇంట్లోనే బాగానే నటిస్తున్నది. ఇట్లా 17 తారీఖు నాడు ఈ నెల 17. ఇప్పుడు ఎవరైతే మారుతిరావు అనేట ఆయన ఉన్నాడో ఆయన హస్తం ఉందా ఇప్పుడు వీళ్ళ 100% చెప్తుంది రాదు. ఇక ఏం తెలియనట్టు నటిస్తుందట. 17 తారీఖు నాడు మిస్ అయ్యా, మొత్తం దేవులాడిరు. ఇక 18 తారీఖు నాడు పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టిరు. ఇక ఎక్కడిది 21 తారీఖు నాడు మృతదేహం అయి తేలియండు. ఇక పోలీసు వాళ్ళకి డౌట్ వచ్చింది, మొత్తం ఎంక్వైరీ తీసిరు. ఎంక్వైరీ చేస్తే ఇలా భర్తకేమో 120 ఫోన్ కాల్స్ ఉన్నాయంట ఆ ఐశ్వర్య ఫోన్ల నుండి. అవతల బ్యాంక్ ఉద్యోగి మారుతిరావు ఉండి చూసినావా, ఆయనకేమో 2200 ఫోన్లు కాళ్ళు ఉన్నాయట. నెల లోపట్ల 2200 ఫోన్ కాల్స్ ఉన్నాయి. ఈమె ఐశ్వర్య ఈమె పెళ్లి ఎవరిని చేసుకుంది, ఎవరితో మాట్లాడుతుంది. ఇక వాడు మొత్తం మాస్టర్ ప్లాన్ వేసి ఎట్లా చంపుదాం, ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం, ఇట్లా 5 సార్లు రెక్కి నిర్వహించిరట. 5 సార్లు ఫెయిల్ అయిపోయింది. వీళ్ళ హస్బెండ్ బైక్ కి జిపిఆర్ఎస్ పెడితే బైక్ ఎక్కడ రాకపోతుంది, ఏడ తిరుగుతున్నాడు, ఏ టైంకి ఇంటికి వస్తున్నాడు, ఇవన్నీ తెలుస్తాయి కదా, ఏ టైంలో ఎక్కడ ఉంటున్నాడు అనే ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. సుపార్ ఇదంతా ముందుగానే మాస్టర్ ప్లాన్ చేసుకున్నారు ఎట్లయినా చెప్పేసి చంపేయాలి. అట్లా వాని బైక్ జిపిఆర్ఎస్ పెట్టి పెళ్ళైన నెలకే సుపారిచ్చి డబ్బులు ఇచ్చి ఓ ముగ్గురితోని హత్య చేపిచ్చి ఇయ్యాల అన్యం పుణ్యం ఎరగని పుసుకున్న నమ్మి పెళ్లి చేసుకున్నోని పానాన్ని తీసేసింది. ఇంట్లో ఆమె తల్లి సుజాత, పిల్ల ఐశ్వర్య, బ్యాంక్ ఉద్యోగి మారుతిరావు. ఇంకిదే కాకుండా మీకు ఇంకో 6గురితోనే ఎఫ్ఐఆర్లు ఉన్నాయట. ఇంకో 6గురిని కూడా మెయింటైన్ చేస్తుంది. చూడు ఆడపిల్ల ఎట్లుండాలి, ఎట్లా తయారైంది, అందం ఉంది అని చెప్పేసి ఎట్లా పడితే అట్నే పడితే కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది. కాలం ఎంతసేపు ఉన్నా కూడా ఇంకోళ్ళు మోసం చేస్తున్నావు అంటే నీకు ఇంకో మోసం పక్కా జరుగుతుంది. చర్యకు ప్రతి చర్య పక్కా ఉంటది. కానీ ఏం కాలం ఎక్కడి కాలం చూసుకుని ఇప్పుడు ఆయన మంచి ఉద్యోగం, మంచి ఇల్లు, మంచి జీవితం. అవును, వాని జీవితంలోకి ఎందుకు పోయినావు? ఇష్టం లేకపోతే చేసుకోకు. నువ్వు వాళ్ళ తండ్రి లేదు, నీకు ఇష్టం, పెళ్లి అయింది, పుసుకుని అటు ఇటు ఏమో కర్మ కాలి పెళ్లి అయింది. అవును, అయినా తీసుకో, విడాకులి. సంపడం ఏంది, అధికారం ఎవడిచ్చిండు? అంతే. ఎట్లా చంపుతావు నువ్వు? ఇంకో మనిషి ప్రాణం తీసే హక్కు నీకెక్కడిది? తల్లి సపోర్ట్ చేస్తుంది. ఏమంటుంది వాళ్ళ ఏమంటుంది అసలు వాళ్ళ అమ్మ కన్నా సిగ్గుండాలి కదా. పిల్ల ఒకతేనా, తల్లి ఒకతేనా, ఇద్దరికి ఒకటేనా? తల్లి వాంతోనే ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుని సాగు దబ్బే. ఎందుకు ఆడోళ్ళను ఏమనాలి? ఇసొంటి ఆడోళ్ళు ఏబట్టి ఎంతమంది ఆడోళ్ళ పేర్లు. దీన్ని బట్టి ఏమి నేర్చుకోవాలంటే చూసే సమాజం ఒక ఆడపిల్లకు ఏ విధంగా మనం సపోర్ట్ చేయాలనో ఆ విధంగానే సపోర్ట్ చేయాలి. అతిగా సపోర్ట్ చేస్తే గివే ఎదురైతే. సపోర్ట్ చేస్తున్నారు కదా చాలా మంది ఆడపిల్లలకు, వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు నేర్చుకోవాలి. తల్లి ఏం చెప్తుంది, ఓ నా బిడ్డకు నేను అడుక్కొచ్చి సాత్తా, నా బిడ్డ కంటే నాకు ఎక్కువే ఉంటుంది. సాదుకో, మంచిగుండు, బుద్ధి చెప్పాలి పిల్లలకి. నువ్వు ప్రేమ చూపి, తల్లే నేర్పింది. ఇప్పుడు పిల్లల్ని జడగొట్టే తల్లే. ఈ సంఘటనలో మాత్రం మనం చూసుకుంటే వాళ్ళ తల్లే చెప్పింది అసలు. అవును, బిడ్డ తల్లి ఇద్దరు ఒకరితోనే ఎఫ్ఐఆర్ పెట్టుకునే ఇక సిగ్గుండొద్దు. అవును, ఇంటికి తీసుకుపోతారు పెళ్ళైనాక, అమ్మో నా బిడ్డ, నా అట్టెట్ట ఇట్టెట్ట నా బిడ్డ. సరే, నువ్వు అంత అట్లా కాదు, అంత రుబాబుగా ఉండు, నువ్వు కాదని అనం. నీ బిడ్డ కష్టం వస్తే నీకు ఓకే. మరి ఇప్పుడు ఆ కొడుకు ప్రాణాలు పోతే వాళ్ళ తల్లిదండ్రి బాధ ఏంది? కష్టం వస్తే కాదు, కష్టం వస్తే బిడ్డ ఎదుర్కొంటది. అవును, ఆ ఎదుర్కొనేటట్టు రెడీ చేయాలి మీరు. కానీ నువ్వే బిడ్డ మొత్తం నూరిపోతుంటే నీ మీనే ఎక్కి ఎగురుతుంది కదా. అవును, దీంట్లో నువ్వు కూడా బాధ్యురాలివే కదా. అవును, ఇవాళ ఇప్పుడు ఏముంది, తల్లి పిల్ల జైల్లో చిప్పకొడు తినాలి. ఇసొంటోళ్ళకి ఇవే గత అవుతాయి. తల్లి పిల్లలకు ఇసొంటోళ్ళకి ఇవే గత అవుతాయి. అవును,
సిగ్గుండాలిగా కొంచెమైనా తల్లికి. అవును అవును, బుద్ధి చెప్పాలి. లేదనుకో తల్లి పేరు పెట్టుకున్నాక బిడ్డ పెట్టుకోదా? తల్లి ఒకరితో పెట్టుకుంటే బిడ్డ అడుగుతో పెట్టుకునే కొంచెమన్నా ఉండాలి కదా. అవును, గిసొంటి సంఘటనలు గిసొంటి ఉన్నాయి. కాబట్టి ప్రియమైన తల్లిదండ్రులారా, భార్యలారా, ఒక్కసారి ఆలోచించండి, సమాజాన్ని అర్థం చేసుకోండి. మీకు ఇష్టాలు లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోకండి. అట్లే తల్లిదండ్రులకు కూడా మీకు ఇష్టం లేకపోతే పెళ్ళిళ్ళు చేయకూరు. మీ ఇంట్లోనే మంచిగా మూట కట్టుకొని ఇంట్లోనే రోజు పూజలు చేసుకోరు మీ బిడ్డలకు, కానీ ఇంకోనికి ఇచ్చి యువతలో జీవితాలని నాశనం చేయకూరని పదే కోరుతున్నాం. థ్యాంక్ యూ మధు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు. అంటే సమాజం ఎటుపోతుంది అని అంటే భార్యాభర్తలు అంటే ఒక అపురూపమైన బంధం. అది ఆ బంధానికి రిమార్క్ తెస్తున్నారు చూసినావా. అది ఆడవాళ్ళు, ప్రతి ఒక్క ఆడపిల్లకి అది ఒక మచ్చే. తన కోపమే తన శత్రువు అంటారు. కొన్ని సందర్భాలల్లో మన ఇష్టం కూడా శత్రువుగా మారుతుంది. అంటే ఎవరిని ఇష్టపడాలి, ఎవరిని ఇష్టపడకూడదు అనేది క్లారిటీ లేకపోయినా అతిగా మనం ఇష్టపడ్డా ఇలాంటి వాటికే దారితీస్తుంది. ఎంత అనుకున్నా నెలైనా 2 నెలలైనా భర్తే, అవతలోడే. నిజంగా నీకు నచ్చకపోతే విడాకులి. ఒకరిని మనిషిని చంపే అంత హక్కు మనకు లేదు, అట్లా చేయకూడదు కూడా. అంతే కదా. ఎవరి తల్లి అయినా ఒకటి. ఇప్పుడు మీ తల్లికి నువ్వు ఎంత ముఖ్యమో ఆ తల్లిదండ్రికి ఆ బాబు అంత ముఖ్యం. నువ్వు నెలలోపట్ల 25 ఏళ్ళు, సరే 26 ఏళ్ళు పెంచుకున్న ఒక కొడుకుని నువ్వు చంపేసినావు అంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంది? నీకు ఇష్టం లేకపోతే విడాకులి, చంపే పని లేదు. ఇష్టం లేదు అంటే ఆయన 100% ఇస్తారు. సంవత్సరానికన్నా విడాకులు వస్తాయి. నువ్వు కలిసి ఉండకు, కానీ చంపడం ఏందండి ఘోరంగా. అసలు దీని మీద అయితే మేము చాలా, అసలు నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నెల రోజులలో ఒక కొడుకుని తల్లిదండ్రి కోల్పోవడం అంటే. తల్లిని ఆ పిల్లను ఇంకోళ్ళు తయారు కాకుండా రోడ్డు మీద నిలబెట్టి రాళ్ళతో కొట్టి చంపాలి. అవును, సమాజం ఆ శిక్షలు వేయాలి. అది కరెక్ట్ కాదండి. ఒక కవి ఒక ఆడపిల్లను పొగడడానికి మంచి మంచి పాటలు ఉన్నాయి మనకు. ఒక అపురూపమైన జన్మ ఆడజన్మ అనేది, దానికి మచ్చదేయకండి. మీకు ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకండి. మీకు ఎలా ఉండాలంటే అలా ఉండండి, కానీ ఇంకొకరి ప్రాణాలు తీయడానికి మనం అర్హులం కాదు. అలాంటి పనులు చేయకండి. ఆడపిల్ల అనేదానికి ఇప్పటికీ కూడా సమాజం ఆడపిల్లలకు మంచి సపోర్ట్ చేస్తుంది మధు. ఇప్పుడు ఒక 100 తప్పులు బాయ్స్ ఉండి 200 తప్పులు ఉన్న ఆడపిల్లకే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆడపిల్ల అని ఒక దాని మీద చట్టాలు, ఆడపిల్లకున్న కోర్టులు, పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకమైన సెక్షన్లు ఎందుకున్నాయి? అవును, ఇవన్నిటిని ఆసరా చేసుకొని చేసే ఈ దుర్మార్గాలైంది. అవును, ఇలాంటివి అసలు. కాబట్టి సమాజం కూడా ఆలోచించాలి. కొన్ని చట్టాలలో కూడా మార్పు రావాలి. నేను ఏమంటున్నా, కొన్ని చట్టాలలో కూడా ఈ చట్టాలన్నీ మహిళలకే ఫేవర్గా ఉండేసరికి పురుషుడు ఏం చేయలేకపోతున్నాడు. అంతే, చాలా ఇబ్బందుల పాలవుతున్నాడు. ఇటు ఆర్థికంగా, ఇటు ప్రాణ నష్టాలు కూడా ఇంతగానో జరుగుతున్నాయి. సో కాబట్టి నేను ఏమంటున్నా అంటే, కొన్ని చట్టాలలో కూడా మహిళలకు ఎటువంటి చట్టాలు ఉన్నాయో పురుషులకు కూడా కొన్ని చట్టాలు అటువంటి. ఇప్పుడు ఆడపిల్లలు అంటారు కదండి, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే, మీరు తేడా చూపించకండి చదువు విషయంలో, దాంట్లో. అట్లాగే చట్టాల విషయంలో కూడా ఇద్దరు సమానమే. చట్టం ముందు ఇద్దరికి ఒకటే న్యాయం జరిగింది అనుకోండి, వీళ్ళకు భయం ఉంటుంది, వాళ్ళకు భయం ఉంటుంది. కాబట్టి అందరూ ఆలోచించండి. ఆడజన్మ అనేది చాలా మంచిది. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ ఈ జన్మ మనకు రాదు. దీనికి మచ్చదేయవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మధు.